వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆనాడు మరి గొడ్డలి వేట్లే చేశారు 5 సంవత్సరాలు కూడా. ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాల్ని, ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎదురు చెప్తే దాడులు చేసి వాళ్ళని హత్యలు చేశారు. అట్లాంటి దాంట్లోదే అమర్నాథ్ గౌడ్ కూడా జరిగినటువంటి అత్యంత దురాఘాతమైనటువంటి కార్యక్రమం. ఆ రోజు చూసాం, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోండి చేసి చంపేశారు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. ముక్కు పచ్చలారని అమర్నాథ్ గౌడ్ని అయితే వాళ్ళ అక్కని వాళ్ళు కామెంట్ చేస్తున్నారని చెప్పి, ఇంట్లో చెప్పాడని చెప్పి, తెల్లవారుజామున అతను ట్యూషన్కి వెళ్ళే టైంలో తెల్లవారుజామున కాపు కాసి 5 గంటలకి గడ్డివాం రోడ్డు మీద ఉంటే ఇది వస్తుందని చెప్పి పక్కకి లాక్కెళ్ళి, రోడ్డు పక్కకి లాక్కెళ్ళి గడ్డివాం పక్కకి తీసుకెళ్ళి అతను తెచ్చుకున్నటువంటి బ్యాగుతోనే అతను కాళ్ళు చేతులు కట్టేశారు. అతను అరుస్తాడని చెప్పి అతని పుస్తకాల్లో ఉన్నటువంటి పేపర్లే చింపి అతని నోట్లో కుక్కి పెట్రోల్ పోసి అతి కిరాతకంగా అతన్ని హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఆ రోజున ఎవరైతే దీంట్లో కారకుడుగా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి బెయిల్ మీద వచ్చి మళ్ళీ మిగతా వాళ్ళందరూ కూడా చంపేస్తానని చెప్పి బెదిరించినటువంటి సంఘటనలు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగినాయి. 1 కాదు 2 కాదు, కొన్ని 100 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ రోజున చూసాం, నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య, ఇలా చెప్పాలంటే అనేకం. హెప్సిబా అనే ఒక చిన్నారి 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి ఆ అమ్మాయిని తీసేస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసి చనిపోవడం జరిగింది. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో చూసాం. ఆ రోజు నంద్యాలలో ఒక ముస్లిం సోదరుడు కుటుంబం మొత్తం కూడా రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చనిపోయినటువంటి 5 కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి సంఘటన చూసాం. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నీతి గౌరులు చెప్తా ఉన్నారు, అనేక దుర్మార్గాలు చేసి సొంత బాబాయిని గొడ్డలు వేట్లేసి ఇవాళ గొడ్డల పార్టీ చేసినటువంటి వెన్నుపోటు రాజకీయాలను ఒకసారి మనందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకనే ఈరోజు అమర్నాథ్ గౌడ్కి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగడానికి వీల్లేదు, పునరావృతం కావడానికి వీల్లేదు. అందుకోసం ఇవాళ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు మహిళల మీద ఎక్కడన్నా దాడులు జరిగితే 24 గంటల్లోపు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. ఆడబిడ్డల మాన ప్రాణాలను కాపాడుతాం. యువతకి సంబంధించి ఎలాంటి అకృత్యాలు చేసినా సరే అదే వాళ్ళ చివరి రోజు అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం కూడా జరుగుతుంది. ఇలాంటివి రావడానికి వీల్లేదు. చాలా శాంతి భద్రతల విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం పోలీసులు మాట్లాడుకోలేదు. వాళ్ళు ఇదే జిల్లాలో పేర్ని నాని ఉన్నాడు, ఆయన పోలీసుల మీద కులం పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, అధికారుల మీద కులం పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులకి కులాలు ఉంటాయా? అధికారులకు కులాలు ఉంటాయా? ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మరి భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే చూస్తూ ఉన్నాం, ఇవాళ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా వారం వారం వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఇవాళ ఉద్యోగాలు ఇస్తే ఇవాళ మెగా డిఎస్సికి సంబంధించి ఘోరాలు జరిగిపోయినాయని చెప్పి సంవత్సరం తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు 280 కేసులు వేసాడు కోర్టులో. అవన్నీ కూడా పరిష్కారం చేసి ఇవాళ మేము మెగా డిఎస్సి చాలా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు కల్పిస్తే ఇవాళ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి పేకాట అయినా కూడా స్పోర్ట్స్ కింద ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బ్రిడ్జ్ గేమ్కిను పేకాటకి తేడా తెలియనటువంటి ఒక అనాకారికలైనటువంటి వ్యక్తులను మనం గెలిపించుకుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తులు బ్రిడ్జ్ గేమ్కిను పేకాటకి తేడా తెలియనటువంటి ఎలాంటి వ్యక్తులు ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.